హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్‌లో నేను చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ వచ్చేసి చక్కటి, మెత్తటి, దూదిలా ఉండేటువంటి దోసలు ఎలా తయారు చేసుకోవాలి, పిండిని ఏ విధంగా రుబ్బుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేయండి మరి. దోసల కోసం 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నాను. 2 కప్పుల మినపప్పు కాబట్టి 4 కప్పుల బియ్యాన్నయితే తీసుకున్నాను. ఇది రేషన్ బియ్యం ఇవి. కొన్ని మెంతులు వేశాను. ఇక వాటర్ పోసేసుకుని నానబెట్టాలి. ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి రుబ్బేసుకోవచ్చు. 5-6 అవర్స్ నానాలన్నమాట మనకి పప్పు. సో ఫుల్గా వాటర్ వేసేసి నానబెట్టేశాను. ఈవినింగ్ అయిపోయింది. చక్కగా పప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇక నేను కడిగేసి మొత్తం పొట్టంతా తీయాలన్నమాట. మొత్తం పొట్టు తీయను, కొంచెం పొట్టు వదిలేస్తాను. క్లీన్గా చక్కగా వాష్ చేస్తున్నాను. పప్పుని బియ్యాన్ని చక్కగా కడిగేసుకోవాలి. పొట్టు పప్పు వాడుతున్నాను కాబట్టి పొట్టుని మొత్తం తీయను కాబట్టి పొట్టు కొంచెం వదిలేయడం వల్ల దోసలు నాకు కాస్త మెత్తగా వస్తాయి. దోసలు కానివ్వండి, ఇడ్లీ అయినా సరే గట్టిగా కాకుండా మెత్తగా వస్తుంది. సో పప్పు అయితే కడిగేసుకున్నాను. ఇక బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. బకెట్లో పోస్తున్నాను. మీరు చూసినట్లయితే పప్పు కడిగిన వాటర్ని అలాగే బియ్యం కడిగిన వాటర్ని బకెట్లో పోసి పెట్టాను కదా, ఆ వాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ మొక్కలకి పోస్తానన్నమాట. అలా పారబోసేదానికంటే కూడా మొక్కలకు పోసుకుంటే మొక్కలకు బలం ఉంటుంది. సో చూసారా, పొట్టు ఆ విధంగా ఉంచేసి కడిగాను అనమాట. ఇక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడం కూడా ఎలా అంటే ఒకటేసారి పప్పు వేసేసి వాటర్ పోసేసి అలా మిక్సీ తిప్పొద్దు. ఆపుతూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా 1లో పెట్టి 2లో పెట్టి అలా ఆపుతూ చక్కగా తిప్పినట్టయితే కనుక పిండి అనేది బరక లేకుండా మెత్తగా వస్తుంది. చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా పులవడానికి కూడా బాగుంటుందన్నమాట. మీరు చూస్తున్నారా, చూడండి మెత్తగా వచ్చింది, ఏ మాత్రం బరక అనేది లేదు. సో నేను ఆ పప్పుని 3 ట్రిప్పులుగా వేసుకున్నాను అనమాట. 3 ట్రిప్పులుగా వేసుకున్నాను. 3 ట్రిప్పులు వేసాను కాబట్టి ఒక్కసారి కింద నుంచి పైకి కలుపుతున్నాను. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. ఇక దీన్ని మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి పిండి ఏ విధంగా పులిసింది అనేది ఒకసారి చూసారా. పైన ఒక లేయర్ ఫామ్ అయినట్టుగా కలర్ చూడండి చేంజ్ ఉంటుంది కొంచెం. నిన్న సాయంత్రం మనం పెట్టినప్పుడు వైట్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా చూడండి బుడగలు కూడా చూడండి, చక్కగా పులిసింది పిండి. కాస్త పులిసింది కాబట్టి కొంచెము లూజ్గా ఉంది నిన్న సాయంత్రం మనం కలిపినప్పుడు, పప్పు రుబ్బినప్పుడు. ఇప్పుడు పులిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం అది చిక్కబడింది అనమాట, గట్టి పడుతుంది. సో ఇక రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పిండిని బాగా కలపాలన్నమాట. వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. మనం చక్కగా అంతకు ముందు రాత్రే చక్కగా పిండి కలుపుకున్నప్పుడే ఏ విధంగా ఉండాలో చూసుకుంటే సరిపోతుంది. సో దోసలు కాబట్టి దోసలకి చట్నీ కోసం నేను వెల్లుల్లిపాయలు, అలాగే పల్లీలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి పచ్చడి అయితే చేసుకుంటున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడి. ఎప్పుడు దోసలు చేసుకున్నా కూడా చట్నీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక తాలింపు కూడా వేసేసుకున్నాను చట్నీలోకి. ఈ విధంగా చూడండి, ట్రై చేయండి. ఈ విధంగా చేసి టేస్ట్ చూసి ఎంత బాగుంటుందంటే అసలు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఆ టేస్ట్. ఇక దోసలు కూడా వేసేస్తున్నాను. మెత్తగా స్పాంజ్ లాగా దోస రావాలి అంటే నేను ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను మీకు, చూడండి. దోసలు వేస్తున్నాను కదా, వేసినట్టు సర్వ్ చేసుకోకుండా ఒక బౌల్లోకి పెట్టుకుంటే, ఒక గిన్నెలోకి వేసుకుని మూత పెడితే
కొంచెం గాలి ఎళ్ళేటట్టుగా ఎటవాలుగా మూత పెట్టుకుంటే దోసలన్నీ వేయడం పూర్తయ్యేసరికి ప్రతి దోస చక్కగా మెత్తబడతదనమాట. మూత పెట్టేస్తున్నాం గదా! ఆవిరికి వాటర్ వచ్చేస్తుందేమో, దానివల్ల మెత్తబడతాయి అనుకోకండి. మూత మొత్తం క్లోజ్ చేయొద్దు. కొంచెం గాలి వెళ్ళేటట్టుగా పెట్టండి. అలా గిన్నెలో వేసుకొని దోసలన్నీ మనకి ఎయడం పూర్తయ్యేసరికి చక్కగా ప్రతి దోస మెత్తగా అయిపోతుందనమాట. అదే ఇక్కడ టెక్నిక్. చూడండి ఎంత పల్చగా వేస్తున్నాను. ఎంత పల్చగా వేసిన దోస స్పాంజ్‌లాగా ఉంటది మనకి తర్వాత. అది స్పాంజ్‌లా ఎలా అవుతుంది అనేది అదనమాట టెక్నిక్. గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే దోసలు ఇంటిల్లపాదికి దోసలు వేయడం పూర్తయ్యేసరికి ప్రతి దోస చక్కగా మెత్తగా అయిపోతుంది. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఎంత పల్చగా వేస్తున్నానో చూడండి. చూసారా? ఎంత పల్చగా వేశానో? ఇంత పల్చటి దోస స్పాంజ్‌లాగా ఎలా తయారవుతుంది? చూడండి. మీరే చూస్తారు. ఏ విధంగా స్పాంజ్ దోస ఏ విధంగా వస్తుంది అనేది. ఎక్కువగా వేగనివ్వకూడదు. ఎక్కువ కలర్ రానివ్వకూడదు. కలర్ ఎక్కువగా వచ్చిందంటే అది క్రిస్పీ దోస అయిపోతుంది. కాస్త కాలితే సరిపోతుంది మనకి. స్పాంజ్‌గా కావాలి అంటే ఈ మాత్రం కలర్‌తో తీసేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలో పెట్టుకొని ఆ విధంగా మూత పెట్టుకోవాలనమాట. సో, అదండి. దోసలైతే అన్నీ వేయడం అయితే పూర్తయిపోతుంది నాకు. పల్చగా ఎంత పల్చగా వేస్తున్నానో చక్కగా ప్రతి దోస కూడా చాలా పల్చగా, మందంగా వేసేసి మెత్తగా వచ్చాయని చెప్పట్లేదు. అలాగే అసలు స్పాంజ్‌గా రావాలి దోస అంటే ఏం చేయాలి? ఏం కలపాలి? అలాంటి సమస్యలు కూడా అక్కర్లేదు. ఆలోచనలు అక్కర్లా. నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. చూసారా? ప్లేట్‌లోకి పెట్టుకునేసరికి మొత్తం దోసలు ఏయడం అయిపోయేసరికి చూడండి. వేసిన దోసలు బౌల్‌లో ఉన్న దోసలు ఏ విధంగా మెత్తగా అయిపోయినాయో చూడండి. ఇక ఈ చట్నీతో తింటే అసలు చెప్పలేము ఆ టేస్ట్. అంత బావుంటుంది. సో, నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా? వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.